హాయ్ అండి, ఇదిగోండి వచ్చేసాను ఉమేష్ ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి. నేను చూసినంత వరకు 2 వేస్ ఉన్నాయండి ఎంట్రీకి. ఒకటి ఎల్లోరా గేట్ వైపు అయితే, ఇంకోటి అజంతా గేట్ వైపు. మేము వెళ్ళింది అయితే గాంధీ భవన్ దగ్గర అజంతా గేట్ 2 వైపు. ఎంట్రీ టికెట్స్ వచ్చేసి 50 రూపీస్ అండి. మోస్ట్లీ క్యాష్ పట్టుకుంటే మంచిది. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15th వరకు ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్ అయితే 4 PM to 10:30 PM అండ్ వీకెండ్స్ అయితే 4 PM to నైట్ 11 PM వరకు. మనకి లోపలికి వెళ్ళకముందే స్ట్రీట్ దగ్గర చాలా షాపింగ్ చేయడానికి ఉంటాయండి. ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. 150 రూపీస్ చెప్తున్నాడు, అసలు తగ్గించలేదు. కానీ కలెక్షన్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉన్నాయి. కావాలి అదా ఇవి ఎంత? ఇవి గేట్ బయటే సైడ్కి బాస్కెట్స్ అమ్మే వాళ్ళు ఉన్నారండి. కలెక్షన్ చూద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఇంకా పూర్తిగా ఓపెన్ చేయలేదు. ఈ ల్యాంప్స్ చిన్నవి అయితే 350 అని చెప్పాడు, అండ్ పెద్దవి అయితే 400 అన్నాడు. ఈ చిన్న బాస్కెట్ అయితే 90 రూపీస్ అంట. నెక్స్ట్ మనం గేట్ లోపల నుండి వెళ్ళగానే ఈ అంకిత్ స్టూడియో అయితే కనిపిస్తుందండి. బెడ్షీట్స్ కింగ్ సైజ్ ఈచ్ 1000 రూపీస్ అంట. క్వాలిటీ కూడా అలాగే ఉన్నాయి, రేటుకి తగ్గట్టే. ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ పిల్లలకి 3D బెడ్షీట్స్ అంటండి. వీటి మీద కార్టూన్స్ ఎలా వస్తాయో అన్నది చూపిస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ ప్యాంట్ ఇంకా డెనిమ్ ప్యాంట్స్ లాంటివి కూడా 250కే అమ్ముతున్నాడు. క్వాలిటీ అయితే బాగున్నాయండి. ఇక్కడ ఈ షాప్లో అయితే క్రాకరీ 1 kg 399 అంట. బయట ఈ వుడెన్ కీ స్టాండ్ హోల్డర్ కనిపించేయండి. ఈ ఎలిఫెంట్ హోల్డర్ లాంటిది అయితే 450 అంట. ట్రీ షేప్లో ఉన్నది 350 అని చెప్తున్నారు. ఇది సేమ్. ఇవైతే ఆయిల్, గ్రీస్, పెన్సిల్, పెన్ స్టెయిన్స్ కూడా రిమూవ్ చేస్తుందంటండి. లైవ్లోనే చూపించాడు. ఈచ్ 30 రూపీస్ చెప్పాడు. పేర్ అయితే 50 రూపీస్కి ఇస్తున్నాడు. నేను కూడా తీసుకున్నాను. ఇక్కడ మసాజ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారండి. హీట్ ప్యాక్ అయితే 1200 చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ స్కర్ట్స్ అయితే 300 రూపీస్ చెప్పారండి, కానీ 250కే ఇస్తారేమో. బాగానే ఉన్నాయి. ఇవి కిడ్స్ కీ చైన్స్ అండి. ఇవన్నీ కొరియన్ నైట్ వేర్. బవి సైజ్కి అడిగాను కానీ వాళ్ళ దగ్గర లేవంట. అక్కడ పెద్దవాళ్ళకే ఉన్నాయంట. 600 రూపీస్ అని చెప్పారు. ఇదేమో ఎంఎస్ గార్మెంట్స్ షాప్ అండి. దాని ముందు అన్ని కలంకారీ కుర్తీస్ 1000కి 3 ఇస్తున్నారనమాట. ఇక్కడ 2 పీస్ సింగిల్ బెడ్షీట్ 500 అంటండి. నెక్స్ట్ ఇక్కడ లక్నో కలెక్షన్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ ఈ షాప్లో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. ఇవి ఎంత అండి? ఇవి కూడా చిన్నవి, ఇవి స్మాల్. ఈ షాప్ బయట ఇలా బ్యాంగిల్స్ ఉన్నాయండి, గ్లాస్వి. 4 బ్యాంగిల్స్ 100 అని చెప్పారు. మోస్ట్లీ నుమైష్ లోపల ఉన్న బ్యాంగిల్స్ మ్యాక్సిమం చార్మినార్లో చూపించినవే ఉన్నాయి. సో అందుకే నేను కూడా తీసుకోలేదు. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్ షాప్ లోపల అనమాట. ఇక్కడ బటర్ఫ్లై మోడల్లో ఉన్న బ్యాగ్ అయితే నాకు నచ్చింది, కానీ 2800 చెప్పాడు. ఇంకా సరేలే అని అయితే వదిలేసాను.
కాస్ట్ చెప్పండి ఎంత. ఇక్కడ క్లిప్స్ అండ్ బ్రాస్లెట్స్ 100 చెప్పారు. ఇవి నెక్స్ట్ ఈ లైన్లోనే చికెన్ కర్రీ టాప్స్ ఉన్నాయండి. కానీ లోపల లైనింగ్ ఉంటే తీసుకుంటే మంచిదేమో. కాశ్మీరీ వర్క్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. 1800 2000 అబోవే చెప్తున్నారు. ఇవి చూడండి, యాంటీ టార్నిష్ బ్రాస్లెట్స్ అంట. వాటర్లో ఉంచినా కూడా ఏం కాదని చెప్పారు. మరి పక్కనే మనకి ఒక బ్రాస్లెట్ వాటర్లో ముంచి ఉంచారు. ఈచ్ 350 రూపీస్ అంట. చైన్ అయినా బ్రాస్లెట్ అయినా. ఎంతవరకు నిజమో అయితే నాకు తెలీదు, బట్ డిజైన్స్ అయితే బాగున్నాయి. अंदर जाके देखिए, बहुत सारा कलेक्शन है. ये बस डिस्प्ले है. ఈ షాప్ పక్కన ప్లాంట్ షాప్ ఒకటి ఉందండి. ఎల్లారా ఇండోర్ ఎక్వా అండ్ ప్లాంట్ షాప్ అని ఉంది. ఇక్కడ చిన్న చిన్న ప్లాస్టిక్ అండ్ గ్లాస్ బౌల్స్లో అయితే ఫిషెస్ కూడా అమ్ముతున్నారు. 200 రూపీసే అంటండి. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు, లైక్ పీస్ లిల్లీ, యాంథూరియంస్ లాంటివి. 400 రూపీస్ అని చెప్పారు. అండ్ సక్లెంట్స్ కూడా అమ్ముతున్నారండి. చిన్న సైజు అయితే 50 రూపీస్ అంట, కొంచెం పెద్దవైతే 100 రూపీస్ అని చెప్పారు. రీజనబుల్ అనిపించాయి, నేను కూడా తీసుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో నుమైష్ హాల్ పెట్టినప్పుడు షేర్ చేస్తాను తప్పకుండా. 200. ఈ ఫిషెస్ ఉన్నాయి. ఆ సక్లెంట్స్ ఎంత అడుగు, ఆ చిన్న సక్లెంట్స్ మామూలుగా ఎంత భయం వస్తుంది. ఉదయం నువ్వు అడిగిన మొక్క ఇదే కదా. ఇవన్నీ జ్యూతీస్ అండి. 650 అని చెప్పారు, కానీ 350 అలా ఇస్తున్నారు. ఎంత అండి ఇవి? ఈ మోడల్ అబ్బా, ఇవి ఈ మోడల్ ఈ మోడల్ ఎంత అండి? 650. ఇది పాపాకి పరి షాప్ అండి. ఎల్లోరా గేట్ నుండి స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ షాప్ అయితే. 600 రూపీస్ అంటండి టాప్స్ అన్నీ. ఇక్కడ కూడా బార్గెన్ ఏమీ లేదు. $500కి రాదా? నెక్స్ట్ ఇది మొఘల్ హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియంలో క్రాకరీ కలెక్షన్ అండి. ఇక్కడ కూడా అసలు తగ్గించడం లేదు. కలెక్షన్ అయితే బాగుందండి. మేము వెళ్ళింది వీక్ డేస్ కాబట్టి బాగా రష్ ఉంది. అందుకే అన్నిటికీ రేట్స్ చెప్పడం అవ్వట్లేదు. వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. ఆ రష్లోని అందరూ అడుగుతున్నారు రేట్స్. సో అందుకే వాళ్ళు కూడా అంత రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా. బ్యాగ్ ఇచ్చా నేను వేసుకున్నప్పుడు
ఇంతకీ ఆ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటి అంటే కరెక్ట్గా ఈ షాప్ దగ్గరే షాపింగ్ అంతా చేశాక నాకు నా ఫ్రెండ్ నుండి కాల్ వచ్చిందండి. ఏంటంటే ఇలాగా మన ఫ్రెండ్స్లో ఒకరికి బాగాలేదు, వాళ్ళు గెస్ట్ హౌస్కి రిటర్న్ అవుతున్నారు, మనం కూడా ఇంకా కాసేపట్లో వెళ్ళిపోవాలి అంటే నేను హడావిడిగా ఇంకా వెళ్ళాను. మధ్యలో ఒక షాప్లో ఆగి పర్చేస్ చేశానండి. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతూ మధ్యలో ఒకసారి మొబైల్ చెక్ చేసుకున్నాను, కనిపించలేదన్నమాట. ఇంకా నా టెన్షన్ స్టార్ట్. అలా అజంతా గేట్ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ మొబైల్ తీసుకుని నా ఫ్రెండ్స్కి అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. అక్కడ గేట్ దగ్గర ఒక పోలీస్ ఆవిడకి ఇలాగని చెప్తే కంప్లైంట్ చేయమన్నారండి. అక్కడ డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ కంట్రోల్ రూమ్కి వెళ్ళి కెమెరాస్లో చెక్ చేసాము. ఇంకోవైపు కూడా కంటిన్యూస్గా నా మొబైల్కి కూడా కాల్ చేస్తున్నానండి. లక్కీగా ఒకసారి ఎవరో లిఫ్ట్ చేసి మీ మొబైల్ షాప్లో పడేసుకున్నారు అని షాప్ డీటెయిల్స్ చెప్తే వెళ్ళి తీసుకున్నాము. మొత్తానికి నా మొబైల్ అయితే దొరికిందండి బై గాడ్స్ గ్రేస్. ఫోన్ దొరికాక కూడా కాసేపు మళ్ళీ షాపింగ్ చేసి గెస్ట్ హౌస్కి అయితే అందరూ హ్యాపీగా వెళ్ళిపోయాము. సో అదండి, అలా జరిగింది. నెక్స్ట్ వీడియోలో అయితే ఎగ్జిబిషన్లో కొన్నవన్నీ చూపిస్తాను. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షాప్ పేరు అమ్మ రూట్ క్రాఫ్ట్స్ అండి. ఈ షాప్లో అయితే హోమ్ డెకర్ అయితే చాలా బాగున్నాయి.